హరిః ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 18/1/2024 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. జీసస్ ద క్రైస్ట్, ఆ క్రీస్తు తత్వానికి సంబంధించిన ప్రేమ, సేవ, త్యాగము, ఈ గుణాలు ఆయన నుంచి మనకి ప్రసరించడమే కాకుండా మనలో కూడా ఆ గుణాలు పొందటానికి, ఆ గుణాల పట్ల మనం మేల్కొనటానికి ఈ అధ్యయనం సాగుతుంది. మనం మామూలు ఏంటంటే ఆయన నుంచి తీసుకోవడమే, ఇక అక్కడితో ఆగిపోతున్నాం. అట్లా కాకుండా మళ్ళీ ఇచ్చేవాళ్ళంగా కూడా తయారు కావాలి. మనం ముందు తీసుకోవటానికి ప్రయత్నం మొదలు పెడతాం, తీసుకుంటాం, దానివల్ల ఉపయోగం పొందుతాం. అక్కడతో ఆగిపోకుండా మరలా మనం అదే పద్ధతిలో ఇతరులకు ఉపయోగపడేటట్టుగా మనం తయారవుతాం. దానికి ఈ పవిత్ర గ్రంథాలు ఇవి మనకి సహాయం చేస్తాయి. అందువల్ల దీని గురించిన అధ్యయనం మనం చేసుకుంటూ ఉన్నాం. అది భౌతికంగా చదివితే అది రాదు మనకి. భౌతికంగా బాహ్య రూపంతో ఉన్నటువంటి లిటరల్ రీడింగ్ ఏదైతే ఉందో, భాష, మన వాడుక భాషలో ఉన్న పదాలను మనం చదువుతుంటే తీసుకోవటానికి అన్నట్టుగానే ఉంటుంది. ఆయన ఎంతో ప్రేమమూర్తి, ఆయన నుంచి ఆ ప్రేమను మనం అందుకుందాం అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమ మనలో కూడా ఉంది. మనలో ఆ ప్రేమ మేల్కొని మన చుట్టూ వాళ్ళకి మనం పంచిపెట్టాలి అన్నది రావాలి అంటే దీంట్లో ఉన్న నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో ఆ విషయాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు
దాని పట్ల మనం మేల్కొల్చడానికి వీలవుతుంది. దానికి థియోసాఫియా ఈస్ ద విజడమ్ ఆఫ్ డివైన్ బీయింగ్స్. థియోసాఫియా ఈస్ ద విజడమ్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్. వాళ్ళు దివ్య జీవులుగా మారిపోయారంటే, ఉన్నత జీవులుగా, దేవతాగణంగా వాళ్ళు మారిపోయారంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మానవుల నుంచే వచ్చారు. మానవుల నుంచే. ఎట్లాగా మారారు? థియోసాఫియా, దివ్య జ్ఞానం ద్వారా. దివ్య జ్ఞానంగా మారారు వాళ్ళు. జ్ఞానముగా మారారు. విజడమ్ ఆఫ్ డివైన్ బీయింగ్స్ అండ్ క్యారీస్ విత్ ఇట్ ది ఐడియా దట్ divine wisdom had been and can be attained by man as the natural and legitimate goal of his evolution. వాళ్ళు ఎట్లాగైతే దీన్ని ఆధారం చేసుకుని దివ్య మానవులుగా మారారు, దివ్యులుగా మారారు, డివైన్ బీయింగ్స్ గా మారారు, అట్లాగే మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. అదే సహజంగా, సహజం, అది సాధారణం. అట్లాగే లెజిటిమేట్ గోల్ అంటే మన యొక్క లక్ష్యంలో అది ఒకటి. మన యొక్క పరిణామంలో మనం పరిణమిస్తూ ఉన్నాము. ఈ పరిణామంలో దివ్య జీవులుగా మారటం అనేది తప్పనిసరి. ఎట్లాగైతే మానవుడి దాకా వచ్చాము, ఈ దేహాత్మ జీవాత్మతో కలిసి తురియాత్మగా మారాల్సిన అవసరం ఉంది. అది మన యొక్క లక్ష్యమైనది. న్యాచురల్ అండ్ లెజిటిమేట్. శాస్త్ర సమ్మతమైన, సబబైన, యుక్తమైన, అండ్ కెన్ బి అటైన్డ్ బై మ్యాన్. దానికి అట్లాగా మనం ఆ లక్ష్యాన్ని చేరటానికి మనం డివైన్ బీయింగ్స్ గా, దివ్యులుగా మారటానికి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఈ పవిత్ర గ్రంథము ఈ పద్ధతిలో అధ్యయనం చేయటం మనకు ఉపయోగపడుతుంది అన్నది. దిస్ యూనివర్సాలిటీ ఈజ్, మతాలన్నీ అందుకోసం వచ్చినాయి. మీరు ఎక్కడ ఏ మతం ప్రారంభింపబడ్డా, ఎక్కడ ఏ సంప్రదాయం వచ్చినా, ఎక్కడ పురాణాలు, ఉపనిషత్తులు లాంటివి ఇవన్నీ ఎక్కడ చెప్పినా గానీ అవన్నీ దేనికోసం వచ్చినాయి? మనము అసలైన లక్ష్యం ఏదైతే ఉందో, ఆ రెండో లక్ష్యం అని చెప్పుకుంటున్నాం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి, ఆ లక్ష్యాన్ని చేరటానికి, ఆ గమ్యస్థానం చేరటానికి, మన అసలైన స్వస్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరటానికి. స్వస్థితి అనే చేరాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే మనం స్వస్థితిలో లేం కాబట్టి. ఇంకొక స్థితిలో ఉన్నాము అన్నట్టుగా మనం ఉన్నాం కాబట్టి, ఆ స్థితి నుంచి అసలైన యథార్థమైన వాస్తవమైన స్థితిలోకి మనము వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి, దానికి ఇవన్నీ మనకి అందుబాటులో తీసుకొచ్చి ఇచ్చారు. దిస్ యూనివర్సాలిటీ ఈజ్ రివీల్డ్ బై అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద సేక్రెడ్ బుక్స్. ఇట్లా సార్వజనీనకమైనటువంటివి, అందరికీ చెందినటువంటివి, అందరూ ఉపయోగించుకోవాల్సినటువంటివి, ఇవన్నీ వాటితో నిండి ఉన్నవి ఈ మతాలకి సంబంధించిన విషయాలు, మతాలు ప్రబోధించినటువంటి విషయాలు. అందరికీ సంబంధించింది. యూనివర్సాలిటీ, సార్వజనీనకమైనది, విశ్వజనీనకమైనది. ఇస్ రివీల్డ్ బై అన్, అది ఎప్పుడు మనకి తెలుస్తుంది? మరి అట్లా లేదే మన మతాలు. ఈ మతం పేరుతోనే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ఇద్దరికీ ఆధారం ఒకటే విషయం అయితే
ఇద్దరు కొట్టుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది మరి? అంటే బాహ్యంగా ఆగిపోవటంతో. ఆ యూనివర్సాలిటీ దగ్గరికి మనకు వెళ్ళకపోవటం వల్ల. దిస్ యూనివర్సాలిటీ ఈస్ రివీల్డ్. అది ఎప్పుడు మనకి వెల్లడవుతుంది? అది బహిరంగం అవుతుంది. బై అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద సేక్రెడ్ బుక్స్. ఈ పవిత్ర గ్రంథాల్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం చదువుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా, చదువుకుంటూ ఎందుకెళ్ళిపోతున్నాం? ఎదురుగా ఒక ఆయన్ని పెట్టుకుంటున్నాం. ఆయనకి స్తోత్రంగా చేయటము, ఆయన్ని కీర్తించడానికి అన్నట్టుగా ఈ పవిత్ర గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. అట్లాగా సరే అలాగా చదువుకుంటూ కొంచెం ఆగి, ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి ఆధారం ఏంటి? అని కొంచెం ఆలోచించి, అప్పుడు ఏమవుతుంది? రివీల్డ్. ఈ ఏంటి రివీల్డ్ అవుతుంది? ఏంటి బహిరంగం అవుతుంది? ఏంటి వెల్లడవుతుంది? యూనివర్సాలిటీ. సార్వజనీనకమైనటువంటిది. విశ్వజనీనకమైనటువంటిది. అందరికీ సంబంధించిందిగా మనకి అవగతమవుతుంది. ఏ మతం తీసుకున్నా అది అందరికీ సంబంధించిందన్నట్టుగానే ఉంటుంది అప్పుడు. ఆ మతం యొక్క హృదయంలోకి వెళ్ళినట్టుగా అవుతుంది మనం. ఎట్లాగా? బై అన్ ఎగ్జామినేషన్. కొంచెం జాగ్రత్తగా పరిశీలించటం. ఏంటిది? ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పారు? ఈయన ఇట్లాగా ఎందుకు చేశారు? ఇప్పుడు అబ్రహాము ఏదో చేశాడు అని అంటున్నారు పాత నిబంధన గ్రంథంలో. మోజెస్ ఏదో చేశాడు అంటున్నారు. అలాగే యెహోషువ ఏదో చేశాడు అంటున్నారు. ఏంటది? అని కొంచెం మనం పరీక్ష చేస్తే, దాన్ని పరిశీలిస్తే బయటపడిపోతుందది. రివీల్డ్ ఆఫ్ ద సేక్రెడ్ బుక్స్ ఆఫ్ వేరియస్ రిలిజియన్స్. మొత్తం అన్ని రకాల మతాలకి సంబంధించి రకరకాల మతాలున్నాయి మనకిక్కడ. ఆ మతాలకి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అండ్ ద ఒరిజినల్ సేయింగ్స్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ టీచర్స్. ఆ మతాలు ఎట్లాగొచ్చినాయి? అంతకుముందు లేవు ఆ మతాలు. మతాలు ఎప్పుడొచ్చినాయి? ఎవరో ఒకళ్ళు రావడం. వాళ్ళు ఈ మానవాళి వాళ్ళ కష్టాల నుంచి తొలగింపబడటానికి, సుఖశాంతులతో జీవించడానికి ఏవో కొన్ని బోధలు చేయటం, వాళ్ళు ప్రబోధించటం. ఈ పద్ధతిలో చేస్తుండండి అని చెప్పటం. ఇంకా ఆయన చుట్టూ ఇక ఆయన తర్వాత ఒక మతం పేరు పెట్టేసి, ఫలానా మతం అన్నట్టుగా ఈ మతాలన్నీ నెమ్మదిగా అలాగ వచ్చినాయి మనకి. ఆ మతాలకి ఆధారంగా ఎవరైతే ఏం చెప్పేది ఎవరు చెప్తే ఆ ఆ ప్రవక్తలు, ఆ మహర్షులు, మహాత్ములు వాళ్ళ పేరుతో ఈ మతాలన్నీ బుద్ధుడు ఏదో ప్రబోధించాడు. బౌద్ధ మతం అని చెప్పి దానికొక మతం పేరు పెట్టేసాం. అలాగే క్రీస్తు మతం అన్నాము. ఇట్లాగా ఎవరు చెప్తుంటే వాళ్ళకి ఆ పేరుతో మతాన్ని ప్రారంభించటం. ప్రారంభించి పోనీ వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మనము నడుచుకోవడానికి చూస్తున్నామంటే, ఆ బాహ్యంగా వరకే ఆగిపోతున్నాం. వరల్డ్స్ గ్రేటెస్ట్ టీచర్స్ ఫర్ ఎ సింగులర్ యూనిఫార్మిటీ ఈస్ ఫౌండ్ ఇన్ దెమ్ ఆల్. ఒకటి వాళ్ళట్లా అనేక రకాల మతాలు మన దగ్గర ఉన్నాయి. ఆ మతాల్ని ప్రబోధించినటువంటి ప్రవక్తల ఆధారంగా ఆ మతాలు ఏర్పడ్డాయి. వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని, వాళ్ళు బోధించిన విషయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దాంట్లో ఒక సార్వజనీనత, అందరికీ సంబంధించిందిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకే రీతిగా యూనిఫార్మిటీ, ఏక విధంగా ఏకరీతిగా ఉన్నట్టుగా, ఒకే విధంగా ఉన్నట్టుగా
సమంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే. అప్పుడిక ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పదని ఇది కాకుండా, ఆ మతానికి సంబంధించి మరింత లోతుగా వాళ్ళు అధ్యయనం చేసుకొని, దాన్ని మరింత మెరుగ్గా ఆచరించడానికి వీలవుతుంది. మత మార్పిడి అక్కర్లేదు. మతం ఏం మారక్కర్లేదు. మతాతీతము అనే ఏమి అనక్కర్లేదు. ఎవరు అనుసరిస్తున్న దాన్ని వాళ్ళు లోతుగా హార్ట్ దాకా వెళ్ళి, అది ఇక్కడ చెప్పేదేంటంటే బాహ్యంగా కాకుండా దాని లోతుకు వెళ్ళండి. దాని లోతుకు వెళితే ఒకే విషయం మనకు అందుతూ ఉంటుంది. అప్పుడు భేదాలనేది లేకుండా మన స్వస్థితిలోకి మనం వెళ్ళటానికి, స్వస్థితి అంటే అందరిది ఒకటే స్థితి. వేరు వేరు స్థితులు ఉండవు గదా! ఇంతమంది ఈ స్థూల జగత్తులో ఇంతమంది ఉన్నాము. ఇంతమంది ఎవరికి వాళ్ళకి వేరు వేరు స్వస్థితులుంటాయా? నాకు సంబంధించి నాకో స్వస్థితి, మీకు సంబంధించి మీకో స్వస్థితి, ఇట్లాగా ఉండదు గదా! స్వస్థితి అంటే ఒకటే స్థితి. అందరికీ కలిపి. అందరము ఒక్కటిగా అయిపోవటం. అందరికీ కలిపి ఒక స్థితే ఇక్కడ ఉంది. వా స్థి స్థితి. ఒకే స్థితి. అందరికీ కలిపి. అట్లాగా చేరిపోతాం. అలాగవుతాం. సింగులర్ యూనిఫార్మిటీ ఈస్ ఫౌండ్ ఇన్ దెమ్ ఆల్. అది మనకి దర్శనమవుతుంది. ఈస్ ఫౌండ్ ఇన్ దెమ్ ఆల్. ఏ రిలిజియన్ తీసుకున్నా గాని. వన్ మైట్ రెడీలీ సస్పెక్ట్ థట్ this uniformity is something more than a coincidence, apart even from the consideration that there can only be one truth. One might readily suspect that this uniformity is something more than a coincidence. అంటే ఇట్లా జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నిట్లోనూ ఒక విషయానికి సంబంధించిందే. ఉన్నది ఒకటే విషయం కాబట్టి మనందరము ఎటువైపుకు వెళ్ళాలి? మనందరము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఆ ఉన్నత స్థితి ఏంటి? స్వస్థితి. ఉన్న స్థితి ఏమో వ్యతిరేక స్థితిలో ఉన్నాము. అంటే పరిమితమైనటువంటి దీంట్లో ఉన్నాము. అపరిమితులుగా ఉండవలసిన వాళ్ళము. శాశ్వతంగా నిరంతరాయముగా ఉండవలసిన వాళ్ళము. పరిమితముగా జనన మరణాలు అన్నట్టుగా ఇట్లాగా ఉంది. కాబట్టి ఈ యూనిఫార్మిటీ ఏదైతే ఉందో, ఈ ఒకే విషయాన్ని చెప్తున్నది ఏదైతే ఉందో, అయితే దీంట్లో కొంచెం అనుమానం రావచ్చు మనకి. కొంత సందేహం మనకి. వన్ మైట్ రెడీలీ సస్పెక్ట్ దట్ దిస్ యూనిఫార్మిటీ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ ఏ కోయిన్సిడెన్స్. అంటే ఈ కోయిన్సిడెన్స్ ఏదైతే, ఈ యూనిఫార్మిటీ ఏదైతే ఉందో, ఏకరీతిగా ఒకే విషయంలోకి రావడం. మనము ఒక్కొక్క మతాన్ని తీసుకొని అది ఏం చెప్పింది, దానికి ఆధారం ఏంటి, దేని ఆధారం చేసుకుని వీళ్ళు ఈ మాట చెప్పారు అని అట్లా వెనక్కి వెళ్ళి దాని ఆధారం దగ్గర కూర్చుంటే, దాని హార్ట్ దగ్గర కూర్చుంటే, అట్లా అన్ని మతాలకి సంబంధించి హార్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఆధారం ఏంటి అనేటప్పుడు కల్లా ఆ ఏకరూపత వస్తుంది. ఏకత్వం అనేది వస్తుంది. ఏకత అనేది మనకు వస్తుంది. ఒకటే ఇన్నిగా మారింది అన్న విషయంలోకి నెమ్మదిగా వచ్చేస్తాం. ఇది మరి కోయిన్సిడెన్స్, యాదృచ్ఛికంగా జరిగిందా ఇది? ఎట్లా ఏకీభవించారు అది అలాగా? అంటే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు చెప్పినయి కదా ఇవి. బుద్ధుడు 2500 సంవత్సరాల పైన, యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు. మరి ఆయనకి ఎంత తేడా ఉంది? 500 సంవత్సరాల పైన తేడా ఉంది.
అట్లాగే ఇంకా వెనక్కి వెళ్ళినా గాని, అట్లా వేల వేల సంవత్సరాల తేడాలున్నాయి. ఒకళ్ళు చెప్పిన దానికి, ఇంకొక మతానికి, ఒక మతానికి సంబంధించి. కానీ ఒకే విషయం వచ్చేసింది వీళ్ళకి. జాగ్రత్తగా మనం గమనిస్తే మూలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఆ కోయిన్సిడెన్స్ యాదృచ్ఛికంగా ఎలాగ జరిగింది. ఒకే విషయాన్ని మరి రకరకాలుగా అయిపోయింది. ఒక మతానికి, ఇంకో మతానికి సంబంధమే లేదన్నట్టుగా ఉంది గదా! వాళ్ళ ఆచార వ్యవహారాలు గాని, ఆ బోధలు గాని, వాటిని ఆచరించే విధానం గాని, వాళ్ళ దాంట్లో ఉన్న సంప్రదాయాలు గాని, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. కానీ హార్ట్ ఆఫ్ ది రిలిజియన్‌కి వెళ్ళేటప్పుడు కల్లా ఒక్క విషయమే ఏకరీతిగా ఉన్నాయి అవన్నీ. ఎట్లాగా వచ్చిందిది? కోయిన్సిడెన్స్. దిస్ యూనిఫార్మిటీ ఈస్ సంథింగ్ మోర్ థాన్ ఎ కోయిన్సిడెన్స్. ఇది యాదృచ్ఛికంగా ఏమి రాలేదు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి ఇది కూడా కలిసిందండి. దానిలాగానే ఇదుంది, దీనిలాగానే అదుంది అని మనము ఒకవేళ చెప్పుకున్నా గాని, యాదృచ్ఛికంగా జరిగింది కాదిది. మోర్ థాన్ ఎ కోయిన్సిడెన్స్. ఎందుకని? అపార్ట్ ఈవెన్ ఫ్రమ్ ద కన్సిడరేషన్ థట్ దేర్ కెన్ ఓన్లీ బి వన్ ట్రూత్. ఎందుకంటే సత్యము ఒక్కటే ఉంది గాబట్టి. కాబట్టి ఏది ఎవరు ఎట్లా చెప్పుకున్నా గాని, చివరికి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాల్సింది. దాని నుంచే రావాలి. దాని దగ్గరికే వెళ్ళాలి. మూలము అదే అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళాల్సిన స్థితికి అదే అవుతుంది. మూలం నుంచి దూరం వచ్చామనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ అన్ని మతాలేంటి ప్రబోధిస్తున్నాయి? మూలం దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ప్రబోధిస్తున్నాయి. మళ్ళీ మూలం దగ్గరికి మళ్ళీ దాని దగ్గరికే వెళ్తున్నాం. వన్ ట్రూత్. ఒకే సత్యము. దేర్ కెన్ ఓన్లీ బి వన్ ట్రూత్. అందువల్ల అంటే అక్కడ వన్ ట్రూత్ ఉండడం వల్ల వీళ్ళు ఇందరూ ఇన్ని కాలాల్లో ఇన్ని రకాలుగా చెప్పినా గాని, అది దానికి సంబంధించిందిగానే ఉంది. బాహ్యంగా మనం చూస్తే రకరకాలుగా ఉండొచ్చు గాని, మనకెట్లాగైతే రకరకాల రూపాల్లో మనం ఉన్నాము, రకరకాల స్వభావాలతో మనమున్నాము. అట్లా బాహ్యంగా చూసినప్పుడు రకరకాల మతాలు, రకరకాల ఆచార వ్యవహారాలు, రకరకాల సంప్రదాయాలు అలాగా ఉండొచ్చు. కానీ మూలానికెళ్ళేటప్పటికల్లా అది ఒకే ఒక సత్యం ఏదైందో దాని వేపుకి మరల్చటానికే ఇవన్నీ వచ్చినాయి. ఈ మొత్తం సృష్టంతా దేనికొచ్చింది? మళ్ళా అనేకము అనేది గదా! సృష్టి రావడం అంటే అనేకమే భిన్నత్వము, అనేకత్వము. దేని నుంచొచ్చింది? ఏకత్వం నుంచొచ్చింది. కాబట్టి ఇదేంటి చేస్తుంది? భిన్నత్వంలోకి తీసుకువెళ్తూనే మళ్ళా ఏకత్వం కేసి రావడానికి అన్నట్టుగా కూడా దాంట్లోనే బిగిచ్చేశారనమాట. కాబట్టి మనం ఏది జెప్పుకున్నా, ఎవరు ఏది చేసినా గాని మళ్ళా ఏకత్వం కేసుకే అది చెప్పబడుతూ ఉంది. చేయబడుతూ ఉంది. ఏ మతాలొచ్చినా, ఏ ప్రవక్తలొచ్చినా, ఏ మహాత్ములొచ్చినా మళ్ళీ ఏంటి చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఏకత్వానికేసే వాళ్ళు మనల్ని తీసుకువెళ్తున్నారు. ఆ వన్ ట్రూత్ ఏదైతే ఉందో, ఒకే ఒక సత్యము. దానికేసే ఎందుకంటే దాని నుంచి వచ్చాం కాబట్టి, దానికేసే వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. నిశ్వాసము దేని నుంచి వచ్చింది? అంతకుముందు తీసుకున్న ఉచ్ఛ్వాసం నుంచి. ఉచ్ఛ్వాసము, ఉచ్ఛ్వాసం తీసుకుని లోపల గాలి పీల్చి, మళ్ళా దాన్ని వదులుతున్నాము. గాలిని వదులుతున్నాము. అంటే ఇక్కడేమవుతుంది? లోపలికి గాలి పీల్చడానికి ఆ పీల్చబడేది ఒకటుండాలి. ఒక కేంద్రం అక్కడ. అది లాగుతుంటే లోపలికి అప్పుడు మనము ఉచ్ఛ్వాసం చేయగలుగుతాం. అట్లాగే
మనం బయటికి పంపించాలంటే దీనికన్నా ఎక్కువ శక్తితో బయట లాగేదుంటే అప్పుడు ఇది లోపలున్నది బయటకు వెళుతుంది. కాబట్టి బయట లాగే శక్తి ఒకటి, ఒక కేంద్రం బయట. లోపలికి లాక్కునే ఒక కేంద్రము లోపల. లోపల ఒక కేంద్రము, వెలుపల మొత్తానికి కలిపి ఒక కేంద్రము. ఇట్లా ఈ 2 కేంద్రాల మధ్యన ఉచ్ఛ్వాసము, నిశ్వాసము నడుస్తుంది. ఈ రెండిటికి ఆధారంగా ఒకటేదో ఉండుండాలి. 2 ఉన్నాయంటే ఈ రెండిటిని నడుపుతున్నటువంటిది ఒకటి మొత్తానికి ఏదో ఉండుండాలి. అదే వన్ ట్రూత్. ఇట్లాగా ఆ వన్ ట్రూత్ ఏదైతే ఉందో, ఆ వన్ ట్రూత్ కేసి మనం వెళ్ళడం, వన్ ట్రూత్ నుంచి వెలుపలికి రావడము అన్నట్టుగా. వెలుపలికి ఎందుకొచ్చాము? మళ్ళా లోపలికి వెళ్ళటానికి. లోపలికి ఎందుకెళ్ళాము? మళ్ళా వెలుపలికి రావడానికి. ఇది సంగతిక్కడ. ఆ వెలుపలికెళ్ళటం ఎందుకు? మళ్ళీ లోపలికి రావడం ఎందుకు? లోపలికొచ్చామని వెలుపలికి, వెలుపలికెళ్ళామని లోపలికి. ఎందుకు ఈ గోల? ఆగిపోండి. ఆ ఆగిపోండి అని చెప్పడానికే ఈ పవిత్ర గ్రంథాలు. వస్తుంటాం. శ్వాస జరుగుతుంటుంది. కానీ మనం ఆగిపోయాం. అంటే ఈ శ్వాస కన్నా ఈ గ్రేట్ బ్రెత్ ఏదైతుందో మహాశ్వాస, దానికన్నా పై అంతస్తుకు వెళ్ళామిక. అక్కడి నుంచి చూస్తున్నామింక. శ్వాస జరుగుతోంది. చూస్తున్నాము. మనం శ్వాసించడం లేదు. అన్నట్లుగా ఇక. ఒక ట్రూత్ దగ్గరికి వెళ్ళిపోయామిక. వన్ ట్రూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళటము లేదు, లోపలికి రావడము లేదు. కానీ జరుగుతుంటుంది, చూస్తుంటాము. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం అది. ఆ సంకల్పానుసారము ఇది నిత్యము నిరాటంకంగా జరుగుతూ ఉండాల్సిందే. జరుగుతున్నప్పటికీ మనము మన స్వస్థితి యందు ఉంటాము. వీటిల్లో అటు ఇటు తిరుగుతుంటాం. కానీ మన స్వస్థితిలో ఉంటూ తిరుగుతాం. దానికోసం ఈ పవిత్ర గ్రంథాలు, ఈ మతాలు ఇవన్నీ. ఈ మతాలన్నీ కూడా ఒక్క విషయం చెప్పడానికొచ్చినాయి. అదే వన్ ట్రూత్. అదే స్వస్థితి. ఆ స్వస్థితి ఏంటి? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మించిన స్థితి. ఆ పరమాత్మ స్థితి. These universalities are revealed by an examination of the sacred books of various religions and the original sayings of the world's greatest teachers. వాళ్ళు చెప్పిన విషయాలు వ్యాఖ్యానాలు కాకుండా వాళ్ళ నోటి నుంచి ఇదిగో పలానా వచ్చిన ఇప్పుడు మార్కు 4 రకాల సువార్తలు ఉన్నాయి మనకి ప్రధానంగా. ఆ 4 రకాల సువార్తల్లో ఆయన నోటి నుంచి వచ్చిన పదాలని యథాతథంగా గ్రంథస్థం చేశారు ఆ నలుగురు. మార్క్, లూకా, మత్తయి, ఇలా నలుగురు. మత్తయి, మార్క్, లూకా, యోహాన్. ఈ నలుగురు యథాతథంగా యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన పదాలు. వాటిని గ్రంథస్థం చేశారు. వాటిని చదవండి. సేయింగ్స్ ఆఫ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ టీచర్స్. అట్లాగే బుద్ధుడు, ఆయన నోటి నుంచి వచ్చిన పదాలు చదవండి. వ్యాఖ్యానాలవి తర్వాత, ఇది ముందు అనుభూతి చెందిన తర్వాత వ్యాఖ్యానాలు చదవండి, పర్లేదు. గ్రేటెస్ట్ టీచర్స్ ఫర్ సింగులర్ యూనిఫార్మిటీ is found in them all. One might readily suspect thus this uniformity is something more than a coincidence. మనకి మతాల పట్ల విభేదాలే కనిపిస్తాయి, మత భేదాలే కనిపిస్తాయి మనకి. దానివల్ల ఈ తగాదాలు ఇవన్నీ సరే. అక్కడి నుంచి మనం కొంచెం దాటాం. మతాలన్నిటికీ సంబంధించి
మతాలను ఎవరైతే ప్రబోధ ఆ బోధలు ఎవరైతే చెప్పారో, ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ టీచర్స్, ఆ మహాత్ములు, ప్రవక్తలు, వాళ్ళ పేరుతో తర్వాత మతాలొచ్చినాయి. సరే, అక్కడికి వెళదాం. ప్రవక్తల దగ్గరికి వెళదాం మనం. అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఏమైంది? మతానికన్నా తర్వాత ముందుకి ఎళ్ళాం. ప్రవక్త దగ్గర మతం లేదు గదా! యేసుక్రీస్తు క్రీస్తు మతాన్ని ప్రబోధించల. బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రబోధించలేదు. వాళ్ళు జీవన విధానాన్ని చెప్పారు. మన యొక్క లక్ష్యం ఎట్లాగుండాలో చెప్పారు. మనం చేరవలసిన చోటేంటో చెప్పారు వాళ్ళు. మనం ఎక్కడి నుంచొచ్చామో, మరలా ఎక్కడికి వెళ్ళాలో అది చెప్పారు వాళ్ళు. దానికి మన నిత్య జీవితాన్ని ఎట్లాగా గడపాలో అవి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఈ మతం లేదు. ఈ మతం యొక్క హార్ట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చెప్పి ఎవరిది తీసుకున్నా గాని మనం ఆ ఒకే ఒకటిదేదైతే ఉందో ఆ వన్ ట్రూత్ దాని దగ్గరకొచ్చాము ఇప్పుడు మనం. కెన్ ఓన్లీ బి వన్ ట్రూత్. దేర్ కెన్ దేర్ కెన్ ఓన్లీ బి వన్ ట్రూత్. వీళ్ళందరికీ ఆధారంగా ఇంతమంది ప్రవక్తలకి, ఇంతమంది మహాత్ములకి ఈ మానవాళిని మార్గదర్శనం చేస్తూ వాళ్ళని ముందుకు నడుపుతున్నటువంటి వీళ్ళందరికీ కలిపి హైయెస్ట్‌గా ఒకే ఒక ట్రూత్ ఉంది గాబట్టి ఓన్లీ వన్ ట్రూత్. దాన్నే కాలానుగుణంగా వీళ్ళకి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమూహానికి అర్థమయ్యేటట్టుగా కొంత మేరకి చెప్పుకుంటూ వచ్చారు తప్పితే, ఇంకో కొత్త సత్యం ఏదీ లేదు. ఓన్లీ వన్ ట్రూత్. ది హైయెస్ట్ అండ్ బెస్ట్ టీచింగ్ మస్ట్ ఆల్వేస్. అంటే మరి ఇది ఆలోచించాలంటే మనం మతాన్ని నుంచి కొంచెం మత ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి మనం. అది. మతం దగ్గర ఆగిపోకుండా మత ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి మనం. అప్పుడు మనకి ఇప్పుడు క్రీస్తు మిగతా మతాలు వద్దని చెప్పడు. బుద్ధుడు మిగతా మతాలు వద్దని చెప్పడు. ఇప్పుడు అక్కడి నుంచి మనం చూస్తే జాగ్రత్తగా అప్పుడు మనం వీటిల్లో ఉన్న ఏకత సూత్రం ఏంటి? ఒకే సూత్రము అనుస్యూతముగా, అంతర్లీనముగా ఒక సూత్రం మీద ఆధారపడి ఇవన్నీ వీళ్ళ యొక్క బోధలు ఉన్నాయి. ఎవరు బోధించినా గాని అన్నది మనకి అర్థమవుతుంది. సో, అప్పుడేమవుతుంది? ది హైయెస్ట్ అండ్ బెస్ట్ టీచింగ్ మస్ట్ ఆల్వేస్ అప్రాక్సిమేట్ టు దిస్. కాబట్టి దీనికి ఎవరైనా గాని టీచింగ్ చేస్తున్నారు అంటే, ఉపదేశిస్తున్నారు, లేపోతే వ్యాఖ్యానిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు అంటే, ఏకతాటికేసి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఏకసూత్రముకేసి ఓన్లీ వన్ ట్రూత్ ఏదైతే ఉందో, ఆ వన్ ట్రూత్‌కేసి వెళ్ళేటట్టుగా. అంతేగాని ఈ మతము గొప్పది అని ఎస్టాబ్లిష్ చేయడానికి, నిర్ణయించటానికి, దీన్నే అనుసరించండి అని చెప్పడానికి మన అధ్యయనము సాగకూడదు. మన అధ్యయనం అటువైపుకి వెళ్ళిందంటే, అంటే బాహ్యంలో ఆగిపోయినట్టు అవుతుందది. అంతకంటే ఏం లేదు. బాహ్యంలో ఆగిపోతే మరి మన స్వస్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది మనకి. మనమేమో ఆ ఊరు తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్రయాణం మనది. మనం ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నాం గానీ, ఈరోజు కాకపోతే రేపైనా తప్పనిసరిగా మనము ఆ ఊరికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తూనే ఉన్నాం. ప్రయాణంలోనే ఉన్నాము. ఇంకా మేము ప్రయాణం అనుకోలేదండి మేమింకా అంటున్నాం. రైల్లో కూర్చొని ఇంకా ఊరికెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకా అనుకోలేదు. ఏదో ఇక్కడ ఈ పనులతో సరిపోతా ఉంది మాకు. ఈ పనులు ఇవన్నీ పూర్తి చేసుకొని ఎళ్దాం అనుకుంటున్నాం ఆ ఊరికి అంటున్నాం. కానీ ఎక్కడ కూర్చున్నాం? ప్రయాణంలో ఉన్నాం మనం. రైల్లోనే కూర్చున్నాం. రైలు వెళుతోంది. అత్యధికమైనటువంటి వేగముతో. ఎళ్తూ ఉందది. ప్రకృతి లాక్కెళ్తూ ఉంది దాన్ని. ఆ ప్రయాణంలో ఉండి, ప్రయాణం ఇంకా అనుకోలేదండి అంటున్నాం.
అది. కాబట్టి దాంతో మనం గూడా నేను ప్రయాణంలో ఉన్నాననుకోవడం ఇంక వేరే ఏం లేదిక్కడ. ప్రయాణంలో ఉన్నానండి. స్వస్థితి అంటే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయాణం చేస్తున్నానండి. అంటే అయిపోయిందికది. కాబట్టి ద హైయెస్ట్ అండ్ బెస్ట్ టీచింగ్ మస్ట్ ఆల్‌వేస్ అప్రాక్సిమేట్ టు థిస్. బట్ ఆ వన్ ట్రూత్ ఏదైతే ఉందో, ఈ మొత్తము దేని నుంచి వస్తుందో, దాని నుంచే వచ్చింది గాబట్టి మరలా దానికేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది గాబట్టి, దానికేసి వెళుతూ ఉండటానికి కావాల్సిన విషయాలు బోధిస్తూ ఉన్నారో, ఏది జేసినా గాని, ఆ వన్ ట్రూత్‌కి చుట్టూ తిరుగుతూ ఉంటేనే approximate to this and therefore present a considerable amount of similarity. When we strip it off all merely fortuitous differences in the modes of its presentation. ఇప్పుడు అంటే ఆధారం ఈ మూలాన్ని గురించి మనము జాగ్రత్తగా అవగాహన చేసుకున్నప్పుడు ప్రెజెంటేషన్ రకరకాల పద్ధతుల్లో ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో ఆ విషయాన్ని వినే వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ దాన్ని ప్రెజెంటేషన్ అంటాం. అలాగా వివరించేటప్పుడు ఏ పద్ధతిలో వివరించాలి? మోడ్స్ ఆఫ్ ఇట్స్ ప్రెజెంటేషన్. రకరకాలుగా మనకి ప్రెజెంటేషను చెప్పొచ్చు వాళ్ళు. వివరించటంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఇప్పుడు నేను నా పద్ధతిలో ఏదో నా ధోరణిలో నేను చెప్తూ వెళ్తున్నాను. ఇంకొకళ్ళు వాళ్ళకి అందినటువంటి విషయాలతో, వాళ్ళకున్నటువంటి ఆ భాషా జ్ఞానంతో, చక్కటి మాటలతో, చక్కటి ఉదాహరణలతో ఇంకా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పొచ్చు. అట్లా రకరకాలుగా ఓ 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ప్రెజెంటేషన్ ఉంటుంది. 10 రకాలుగా దీన్ని వివరించి వినేవాళ్ళకి వివరించటంలో ఈ 10 మంది 10 రకాలుగా వివరించొచ్చు. కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు మనం. వన్ ట్రూత్ అన్నది. ఒకదానికి సంబంధించిందిదంతా. ఒకటి ఒకటే ఇలాగ సృష్టిలోకి వచ్చింది. అనేకత్వంలోకి వచ్చింది. కాబట్టి ఏకత్వం నుంచి అనేకత్వంలోకి వచ్చింది కాబట్టి, అనేకత్వం యొక్క కర్తవ్యం ఏంటి? ఏ వీళ్ళిద్దరికీ కర్తవ్యాలున్నాయి. తమాషా చూడండి. ఏకత్వానికి కర్తవ్యం ఉంది. అనేకత్వానికి కర్తవ్యం ఉంది. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం వల్ల ఇది తప్పనిసరి అయిపోయింది. మొత్తానికి సంబంధించినోడికి వాడికొక సంకల్పం ఏర్పడింది. తాను పెక్కులు కావాలి అన్నది. దానివల్ల ఏమైంది? ఏకత్వానికేమో పెక్కులు కావాలి, అనేకము కావాలి అన్నది దాని కర్తవ్యం. ఇక అనేకత్వం యొక్క కర్తవ్యము వాళ్ళ ఏకత్వానికి వెళ్ళాలి నేను. అంటే ఈ అనేకత్వంలో ఉంటూనే ఏకత్వ భావనతో ఇక్కడ జీవనాన్ని కొనసాగించాలి అన్నది వీళ్ళకి. ఇట్లా ఇద్దరికి కూడా ఉన్న చోటు నుంచి పక్క చోటుకి జరగటం. వాడేమో అనేకత్వానికి వస్తాడు. వీడేమో ఏకత్వానికి వెళ్ళటం. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఈ పద్ధతిలో మనకి అధ్యయనం సాగాలి. ఈ విషయాన్ని వివరిస్తూ, ఇది మూలంగా, ఇది ఆధారంగా ఉంటూ, మనం ఎటువంటి ప్రజెంటేషన్ చేసినప్పటికీ, ఏ పద్ధతిలో వివరించినప్పటికీ, ఆధారం మాత్రం ఉన్న విషయం ఇది. ఈ పద్ధతిలో జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము? అనేకత్వంలో ఉన్నాము. అనేకత్వంలో ఉన్నామంటే మన యొక్క కర్తవ్యము ఏకత్వం ఇక. ఏకత్వానికేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ ఏకత్వానికి వెళ్ళే పద్ధతులే అనేక రకాల మతాలు మనకి అందుబాటులో తీసుకొచ్చారు. అనేక మంది ప్రవక్తలు, మహర్షులు, మహాత్ములు వీళ్ళందరూ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వాళ్ళ పేరుతో మతాలు పెట్టేసి, మనం రకరకాల పేర్లతో మతాలు పెట్టి, వీటిని పోల్చుకుంటూ భౌతికంగా
వాళ్ళు చెప్పినటువంటి అసలు విషయాలను మర్చిపోయి భౌతికంగా మనం అనేటప్పుడు కల్లా ఇప్పుడు ఏమైంది, ఒకడి యొక్క మతం యొక్క గ్రంథాన్ని ఇంకొకళ్ళు పట్టుకోవట్లేదు. మత గ్రంథము అని ఒకళ్ళ మత గ్రంథాన్ని ఇంకొక మత గ్రంథం వాళ్ళు పట్టుకోవటం లేదు. ఇవి పవిత్ర గ్రంథాలు. పవిత్ర గ్రంథం అంటే అందరికీ సంబంధించినది. ఆ విషయాన్ని మర్చిపోయి మనం మత గ్రంథము అనేటప్పుడు కల్లా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రంథం ఒక్కటే పట్టుకోవటం. మిగతా గ్రంథాలు అవి అంటుకోకూడదు అన్నట్టుగా. అవి మా కోసం కాదండి, మావి కాదండి అవి అన్నట్టుగా దూరం వెళ్ళిపోతున్నారు. Therefore, present a considerable amount of similarity when we strip it off all merely fortuitous differences in the modes of its presentation. కాబట్టి ఆ గ్రంథాలు బాహ్యంగా చూసినప్పుడు మనం మత గ్రంథాలని రకరకాల ఒకదానికి వేరువేరుగా ఉన్నట్టుగా మనకి అనిపించవచ్చు. తేడాలు ఉన్నాయి అని అనిపించవచ్చు. డిఫరెన్స్ ఉంది అని చెప్పి అనుకోవచ్చు మనం. కానీ దానిపై మనం మామూలుగా ఇప్పుడు పండు ఒకటి తీసుకుంటాం. పండు తీసుకుని అలాగే తినేము కదా. కమలాకాయ, బత్తాయి, లేకపోతే అరటికాయ. ఎలా చేస్తాం? దానిపై తొక్క ఒలిస్తే లోపల తీయగా ఉన్నటువంటిది, తీయటి రసంతో ఉన్నటువంటి చక్కటి పండు మనకి ఆ తొనలు చక్కగా బత్తాయి తొనలు, లేకపోతే కమలాకాయ తొనలు, లేదా అరటికాయ చక్కగా మనకి ఆరోగ్యాన్ని, శక్తిని కలిగించేవి మనకు అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ఏం చేసాం? దాన్ని స్ట్రిప్ ఒలిచేసాం, పై తొక్క ఒలిచాం. ఒలవడం వల్ల మనకు లోపల ఉన్న తెలిసింది, దాన్ని చక్కగా భుజించాం. అట్లాగే వీటన్నిటిని ఈ పై తోలు లాంటివి ఇదంతా బాహ్యంగా ఉన్నదంతా పై తోలు లాంటిది, దాన్ని ఒలిచేయాలి. వెన్ అంటే a considerable amount of similarity, ఇవన్నీ ఒకే రకంగా లైక్నెస్ తో, రిజంబుల్నెస్, ఏకత్వంగా ఉన్నట్టుగా ఎప్పుడు తెలుస్తుంది మనకి? when we strip it of all merely fortuitous differences ఏంటంటే ఈ తేడాలు ఎందుకు వచ్చినాయి మనకి? భేదాలు, వ్యత్యాసాలు, భిన్నాభిప్రాయాలు, వివాదాలు, రెండింటి మధ్యన భేదం ఉంది అని చెప్పడం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవి ఆకస్మికంగా, అనుకోకుండా, అంటే ఈ స్థితి భేదం చేత వచ్చినవి ఇవి. మనం డ్యుయాలిటీలో ఉన్నాము, భిన్నత్వంలో, అనేకత్వంలో మనం ఉండడం వల్ల మనం ఏంటి, వీటికి పోలుస్తూ ఉన్న తేడాలు ఏంటని చూస్తూ ఉంటాం. మనం ఉన్న తేడాలేంటో చూసి వాటిలో ఉన్న గొప్పదేదో తీసుకుంటాం. కానీ ఏది తీసుకున్నా దానికి ఆధారము వన్ ట్రూత్ కాబట్టి వదిలేది లేదు. ప్రత్యేకంగా ఇది తక్కువ స్థాయిదండి, దీన్ని తీసేయండి, ఇది ఉన్నత స్థాయిదండి, ఇది పట్టుకుందాం అన్నది లేదు. ఇంకా ఉన్నత స్థాయికి ఆధారము వన్ ట్రూత్. చాలా తక్కువ స్థాయిదండి ఇది, దానికి ఆధారం వన్ ట్రూత్. అది అంతవరకు వ్యక్తమవుతోంది. 100% పరిపూర్ణమైనప్పటికీ అది 1% మాత్రమే బయటకు వ్యక్తం అవుతుంది. 99% దాంట్లో నిండుగా ఉన్నది. ఎప్పుడు తెలుస్తుంది మనకి? అది స్ట్రిప్ ఆఫ్, ఆ పై తోలు వలిచేస్తే మనకి దానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ జీవము, ఆ చైతన్యం మనకి అనుభూతిలోకి వస్తుంది. అప్పుడేమవుతుంది? అవి తీసేసినప్పుడు ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సిమిలారిటీ, అన్ని ఒకే రకంగా ఉన్నాయి. డిఫరెన్సెస్ కనపడవు ఇక మనకి. డిఫరెన్సెస్ స్థానంలో
భేదాభిప్రాయాల స్థానంలో, భిన్నాభిప్రాయాల స్థానంలో, భేదాల స్థానంలో, వ్యత్యాసాల స్థానంలో ఏకత్వం కనిపిస్తుంది మనకి. ఒకదానికొకటి అన్నీ ఒకేలాగా ఉన్నాయే భలే! అని అనిపిస్తుంది మనకి. ఈయన అదే చెప్పాడే, బుద్ధుడు అదే చెప్పాడే, క్రీస్తు అదే చెప్పాడే, శంకరాచార్యులు వారు అదే చెప్పారే, ఇంకొకాయన అదే చెప్పాడే. ఇట్లాగెళ్ళిపోతుంది సిమిలారిటీ. ఓకే. అంటే పోలికతో, ఉపమానంగా పోలికతో ఉంటుంది. లైక్‌నెస్ అన్నమాట. ఒకేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఆ పై తొక్క అలాగే ఉండిపోవటంతో బాహ్యంగా చూస్తూ మనము ఏం చేస్తున్నాము? మొత్తం డిఫరెన్సెస్. ఒకదానికొకటి అసలు ఏమాత్రం పోలిక లేకుండా ఉంది. పొంతన లేకుండా ఉంది. భిన్నాభిప్రాయాలు, వివాదాలు రెండిటి మధ్యన ఉన్న భేదము, వ్యత్యాసాలు, భేదాలతో పూర్తిగా నిండిపోయి ఉంది. అందువల్లే మతాలకు ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కలిసి జీవించాల్సిన ఇది మత సామరస్యంతో ఇట్లాగా భిన్నంగా పైన చూడటం వల్ల. మనము అందుకని పైన కాకుండా కొంచెం లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా దానికి సంబంధించి మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. అంటే మనం ఈ అధ్యయనం చేసుకుంటున్న మనం మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? బాహ్యంగా ఆగిపోకుండా. వాడేదో ఒక మాట అన్నాడు, లేకపోతే ఒక విధంగా ప్రవర్తించాడు. ఏంటిది? అని ప్రశ్న మనకి. దానికి ఆధారం ఏంటి? అని వెనక్కి వెళ్ళటం. వెనక్కి. ఇప్పుడు ఆ వన్ ట్రూత్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ మనకి తెలుస్తున్న దానికి మొత్తానికి సంబంధించిన ఆధారం ఏంటి? అంటే బాహ్యంగా ఆగిపోకుండా ఆంతరంగా దానికి ఆధారమైందేంటి? అంటే రూపముతో ఆగిపోకుండా రూపానికి ఆధారమైన జీవం దగ్గరికి వెళ్ళటం. ఎందుకని రూపం దగ్గర ఆగిపోయినా పర్వాలేదు మనం. ఎందుకంటే రూపము గూడా ఆయన యొక్క రూపమే గదా! రూపంలో ఉన్నదెవరు? ఆ పరమాత్మ తత్వమే గదా! ఇక్కడ ఆగిపోయినా పర్వాలేదు. కానీ మనము బాహ్యంగా అనేటప్పటికల్లా ఈ పరిమితులుగా పోవటం వల్ల. అందువల్ల మనకి ఉన్న నిజం తెలియటం లేదు. ఉన్న స్థితి ఏంటో మనకి అవగతం కావటం లేదు. ఆ పై తొక్క ఉన్నట్టుగా అయిపోయిందనమాట. ఆ తొక్కను ఒలిస్తే గాని మనకు ఆ చైతన్యము అనుభూతి రావటం లేదు. అందువల్ల లోపలికెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అప్పుడిక ఈ తొక్క కూడా దేనిది? ఆ పండుదే గదా! ఆ తొక్క ఎందుకుంది? ఆ పండుని రక్షించడం కోసం. ఆ లోపల ఉన్న పండు చెడిపోకుండా, పాడవకుండా తొక్క లేదనుకోండి, అరటిపండు ఏమన్నా ఉంటుందా? మన చేతికొస్తుందా? కమలకాయ మన చేతికొస్తుందా? బత్తాయి మన చేతికొస్తుందా తొక్క లేకపోతే? మధ్యలోనే అయిపోతుంది. మొదట్లోనే అయిపోతుంది. చెట్టు దగ్గరే అయిపోతుందది. కాబట్టి మన చేతికొచ్చి మనము దాన్ని ఆస్వాదించేదాకా రక్షణగా అది ఏర్పడింది. అది రూపం యొక్క ప్రయోజనం అది. అట్లా మనం ఆలోచించాలి. ఈ బాహ్యంగా ఉన్న ఈ మొత్తం యొక్క ప్రయోజనం మనం దాన్ని ఆస్వాదించడం కోసం మన దాకా అది వాటిని రక్షిస్తూ అక్కడ అలాగా ఉంది. ఎప్పుడైతే మనము ఆస్వాదించడానికి సిద్ధమయ్యామో, అప్రయత్నంగా ఆ తెర తొలగింపబడుతుంది. ఆ పై తొక్క తీసేస్తాం. తెర తొలగింపబడంగానే ద సీక్రెట్ డాక్ట్రిన్. ఆ రహస్య సత్య సూత్రం మనకు అనుభూతిలోకొస్తుంది. ఆ పరమాత్మ తత్వం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్.